హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ మినీ వ్లాగ్లో ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రైని ఎలా చేసుకుంటున్నానో మీరు కూడా చూసేయండి. దీనికోసం అయితే ముందుగా ఒక పావు కేజీ బెండకాయల్ని మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని తడి లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఆనియన్స్, ఎండుమిర్చి, తర్వాత తాలింపుకి సంబంధించిన ఐటమ్స్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు వేసుకొని రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి కావాల్సినన్ని పల్లీలు కూడా తీసుకొని పల్లీలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు, అలానే ఒక 4 నుంచి 5 వెల్లుల్లి కూడా వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత అవి ఆయిల్ మొత్తం తీసేసి వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం మనం ఈ బెండకాయలని సిమ్ ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 12 మినిట్స్కి ఫ్రై అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లోపల ఉడకకుండా ఒకటి అతుక్కొని జిగురుగా కూడా తయారవుతాయి. ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో మిక్స్ చేసుకొని మనకి కావాల్సిన స్పైసెస్ అంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంతా మంచిగా కలుపుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని రైస్, చపాతీ, దోశ, పుల్కాలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.